రైతు సోదరులందరూ నమస్తే. రానున్న రోజుల్లో పత్తి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటే మన యుద్ధాల వల్ల పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందండి. అందువల్ల రైతులందరూ ఈ 2026 సంవత్సరంలో పత్తిపై మొగ్గు చూపాలని తెలియజేస్తున్నానండి. మనకు ప్రధానంగా చూసుకుంటే చైనాకు ఎక్స్పోర్ట్ చేసే ఇజ్రాయెల్, అమెరికా ఎక్కువ సముద్ర మార్గం నుంచి చేస్తున్నాయండి. ఆ సముద్ర మార్గం మన మన ఇరాన్ ఉక్రెయిన్ యుద్ధం వల్ల మూసుకుపోయిందండి. దానివల్ల వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ఇండియా నుంచి మనకు చైనాకు ఎక్స్పోర్ట్ కావాలంటే చాలా అలగా ఉంటుందండి. అందువల్ల చైనా మన రూపాయి పతనంతో మన దగ్గర పత్తి కొనాల ఆలోచనతో ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటుందండి. దీనివల్ల మనకు పత్తి రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇది రైతులందరూ గుర్తుంచుకోవాలి. మనకు పత్తి రేట్లు పెరగడం వల్ల రైతులకు కూడా మంచి లాభాలు గడించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం మీరు పత్తిపై మొగ్గు చూపాలని తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మనకు ముడి చమురు ధరలు పెరగడం వల్ల స్పిన్నింగ్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. మన భారతదేశంలో చూసుకుంటే స్పిన్నింగ్ మిల్లులు 100% పెట్టుబడితో విజయవంతంగా నడుస్తున్నాయండి. అందువల్ల ఈ 2026 సంవత్సరంలో పత్తి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన రైతులందరూ పత్తిపై మొగ్గు చూపాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు మిర్చి చూసుకుంటే గత నెల నుంచి మిర్చి రేట్లు కూడా పెరిగాయండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మిర్చి మన దిగుబడి తగ్గింది. అందువల్ల మనకు కొనే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ పెరిగిందండి. ఈ మిర్చి లేకపోవడం వల్ల మన కారం మిర్చి ఎక్కువ రేట్లు పలుకుతున్నాయి. అందువల్ల రైతులు ఈ సంవత్సరం పత్తి మిర్చిపై ఎక్కువ మొగ్గు చూపాలని రైతులకు తెలియజేస్తున్నానండి. ఈ విధంగా మీరు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో పత్తి మిర్చి మరింత మన తెలంగాణలో ప్లస్ ఆంధ్రలో పెంచాలని రైతులకు తెలియజేస్తున్నాను. ఈ రెండు విషయాలు రైతులు గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను రైతులను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.